ఇప్పుడు వినడానికి ఇది నమ్మశక్యం కాని విషయంగా అనిపించినా ఇది ఎక్కడో పురాణాల్లో జరిగిన కట్టుకథ కాదు. చరిత్రలో రికార్డైన ఒక వాస్తవం. అవును. ఆధ్యాత్మిక ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఒక సామాన్యుడికి ఈ విషయం గురించి వింటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తన భౌతిక దేహాన్ని కాంతిగా మార్చుకుని మరణాన్ని జయించిన ఏకైక మహాయోగి శ్రీ రామలింగస్వామిగారు గురించి. ఆయన్నే కదా మనమెంతో భక్తిగా వల్లలారని పిలుచుకుంటాం. కరెక్ట్, ఆయననే. ఏం గమనించారు ముఖ్యంగా? అంటే ఒక మనిషి దేహం కాంతిగా మారడమనేది ఒక ఆఖరి స్టేజ్ అనుకుంటే అసలీ ప్రయాణం ఎక్కడ మొదలైంది అని నేను వెతకడం ప్రారంభించాను. ఆసక్తికరమైన పాయింట్ ఇది. సాధారణంగా ఇలాంటి అతీంద్రియ శక్తులు లేదా మరణాన్ని జయించడం లాంటివి సాధించాలంటే ఎవరైనేం చెప్తారు? అడవుల్లోకో హిమాలయాల్లోకో వెళ్ళిపోయి ముక్కు మూసుకుని దశాబ్దాల పాటు కఠోర తపస్సు చేయాలి అని అనుకుంటారు కదా. అవును, మన రెగ్యులర్ పర్సెప్షన్ అదే. కాని ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే వల్లలార్ మార్గంలో ఈ కాంతి దేహానికి పునాది పడింది ఒక వంటగదిలో, నిరుపేదల ఆకలి తీర్చడంలో. అదే దేహం కాంతిగా మారడానికి అన్నదానం చేయడానికి అసలు కనెక్షన్ ఏమిటి అని నా బుర్ర తుల్చేసింది. ఇక్కడే వల్లలార్ గారి ఆలోచన విధానం ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో మనకర్థమవుతుంది. దీన్నే ఆయన జీవకారుణ్యం అన్నారు. జీవకారుణ్యం. అవును. 1867లో ఆయన వడలూరులో సత్యధర్మశాలను స్థాపించారు. అక్కడ ఒక పొయ్యిని వెలిగించారు. ఓహో! ఆశ్చర్యమేమిటంటే ఆ పొయ్యి 150 ఏళ్లుగా ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అక్కడ నిరంతరం అన్నదానం జరుగుతూనే ఉంది. వావ్! 150 ఏళ్లుగా ఒకే పొయ్యి వెలుగుతూ ఉండటం అంటే మాటలు కాదు కదా. ఎవరైనా సరే దీని గమనించినప్పుడు ఒక గొప్ప యోగి ముందుగా ఒక ధర్మశాలను ఎందుకు స్థాపించారు అన్న సందేహం వస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి అనువాదంలో దీన్ని ఒక అద్భుతమైన ఫౌండేషన్ కాన్సెప్ట్గా వివరించారు. ఎలాగంటే, ఆకలితో మాడుతున్నవాడు దైవాన్ని గురించి ఆలోచించలేడు కదా. కడుపు నిండినప్పుడే మనిషి మనసు కుదుటపడుతుంది. ఆ ప్రశాంతత ఉన్నప్పుడే మెదడులో జ్ఞానం ఉదయిస్తుంది అనేది ఆయన పాయింట్. మనిషికి గాలి, నీరు, ఆహారం లాంటి కనీస అవసరాలు తీరకపోతే బతుకుదెరువు గురించిన పోరాటం దాటి ఉన్నతమైన ఆలోచనలు చేయలేడు. అవును, బేసిక్ నీడ్స్ తీరాలి ముందు. ఒక మనిషి ఆకలితో ఉన్నప్పుడు అతనికి తత్వశాస్త్రం బోధిస్తే ఏం లాభం? అయితే నాకిక్కడొక చిన్న డౌటొస్తోంది. అడగండి. ఒక పేదవాడికి అన్నం పెట్టడం అనేది ఒక గొప్ప సామాజిక సేవ, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని దాన్ని ఏకంగా దైవాన్ని ఆహ్వానించే మొదటి మెట్టుగా, మోక్షానికి ద్వారంగా వల్లలారెందుకు చెప్పారు? ఇది కొంచెం ఎక్కువ చేసినట్లు అనిపించడం లేదా? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. పైకి చూస్తే ఇది కేవలం సోషల్ సర్వీస్ లాగే కనిపిస్తుంది. కాని దీని వెనుక ఒక లోతైన సైకలాజికల్ మరియు స్పిరిచువల్ మెకానిజం ఉంది. అదేంటో వివరిస్తారా? వల్లలాల్ చెప్పిన అత్యంత బలమైన సూత్రం ఏమిటంటే, ఆ దేవుడు ఎక్కడో గుడిలో, రాయిలోనో లేదా ఆకాశంలోనో లేడు, ఆకలితో ఉన్న ప్రాణిలో ఉన్నాడు. ఆకలితో ఉన్న ప్రాణిలో. అవును. ఉదాహరణకి ఒక కుక్కపిల్ల ఆకలితో అలమటిస్తున్నప్పుడు, లేదా ఒక మనిషి తీవ్రమైన బాధపడుతున్నప్పుడు మన లోపల ఒక చిన్న కదలిక వస్తుంది చూశారా? అవును, జాలివేస్తుంది మనకి. కరెక్ట్. ఆ బాధను తీర్చాలన్న కరుణ ఉద్భవిస్తుంది కదా. ఆ క్షణంలో మన లోపల ఉన్న నేను, నాది అనే స్వార్థం ఒక్కసారిగా కరిగిపోతుంది. ఓహో, అంటే మన ఈగో పక్కకు వెళ్ళిపోతోందన్నమాట. అక్షరాలా అంతే. ఆ కరిగే క్షణమే దైవత్వం. అంటే ఒక ప్రాణి ఆకలి తీర్చడం ద్వారా మనం కేవలం వాళ్ల కడుపు నింపడం లేదు, మనలోని అహంకారాన్ని కరిగించుకుంటున్నాం. వావ్! భౌతికమైన ఆకలి తీరితేగాని లోపల ఉన్న ఆధ్యాత్మిక ఆకలి బయటికి రాదన్నమాట. ఖచ్చితంగా. ఈ ధర్మశాల అనే కరుణామయమైన పునాది మీదనే ఆయన తన తదుపరి స్థాయి నిర్మించారు. ఇప్పుడు నాకు ఈ స్వార్థం కరిగిపోవడమనే ఫౌండేషన్ అర్థమయ్యాక అప్పుడు వల్లలార్ సత్యజ్ఞాన సభను ఎందుకు నిర్మించారో కొంచెం క్లారిటీ వస్తోంది. అవును, ఈ పునాది మీదనే ఆ సత్యజ్ఞాన సభ నిర్మాణం జరిగింది. కాని ఆ సభ గురించి చదువుతున్నప్పుడు నాకు చాలా వింతగా అనిపించింది తెలుసా? ఏం చదివారు? సాధారణంగా మనం గుడికి వెడితే దేవుడి విగ్రహం ఉంటుంది. కాని ఇక్కడ వల్లలార్ బోధించిన సమరస శుద్ధ సన్మార్గంలో విగ్రహాలు ఉండవని, ఒక 7 తెరలు ఉంటాయని చదివాను. అసలు ఈ 7 తెరల కాన్సెప్ట్ ఏమిటి? నిజంగానే అక్కడ భౌతికమైన తెరలు కట్టి ఉంటాయా? అవును, అక్కడ నిజంగానే 7 రంగుల తెరలుంటాయి. నిజంగానా? అవును. సమరస శుద్ధ సన్మార్గమంటేనే కుల, మత, వర్గభేదాలకు అతీతంగా మనుషులంతా ఒకటే అని చాటే ఒక విశ్వవ్యాప్త మార్గం. చాలా గొప్ప ఆలోచన. ఈ జ్ఞానసభలో
మనం నేరుగా వెళ్లి దైవాన్ని చూడలేం. ఆ దైవ స్వరూపమైన ఒక జ్యోతికి చూసే మనకు మధ్య ఈ 7 భౌతికమైన తెరలుంటాయి. అంటే అవి ఊరికే డెకరేషన్ కోసం కట్టినవి కాదంటారా? కానే కాదు. ఇవి మనిషి సైకాలజీలో ఉండే 7 ప్రతికూల లక్షణాలకు, మన లోపలి అడ్డంకులకు ప్రతీకలు. ఓహో, అర్థం కావట్లేదు, కొంచెం వివరిస్తారా? ఇప్పుడు ఒక అద్భుతమైన కెమెరా లెన్స్ ఉందనుకోండి. ఉంది. ఆ లెన్స్ ఎంత ఖరీదైనదైనా దానిమీద మందంగా దుమ్ము, ధూళి, బురద పడిపోయి ఉంటే ఎదురుగా ఉన్న అందమైన దృశ్యాన్ని ఆ కెమెరా క్యాప్చర్ చేయగలదా? లేదు, ఖచ్చితంగా చేయలేదు. బ్లర్ అయిపోతుంది. సరిగ్గా అలాగే మన కంటికి శుక్లాలు లాంటి పొరలు కమ్మినప్పుడు ప్రపంచం మసకగా కనిపిస్తుంది కదా. అలాగే మన మనసు మీద కమ్మిన ఈ 7 తెరలే మనలోని అసలైన దైవాన్ని చూడనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. భలే చెప్పారు ఈ కెమెరా లెన్స్ ఎనాలజీ. మరి ఆ 7 తెరలు దేనికి సంకేతాలు? అవి ఏ పొరలు? ఆ 7 తెరలు మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అరిషడ్ వర్గాలంటాం కదా అవి? అవును. మరియు ఇవన్నింటికీ మూలమైన అజ్ఞానం. దీనికి ఒక తెర ఉంటుంది. ముఖ్యంగా ఆ నల్లటి తెర అజ్ఞానానికి ప్రతీక. ఆ నల్ల తెర వెనుక జ్యోతి ఉంటుందన్నమాట. అవును. మనం బయట జ్ఞానసభలో ఆ తెరలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆ లోపలి జ్యోతిని దర్శించుకుంటాం. కాని అది కేవలం ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ మాత్రమే. అంటే అసలైన పని లోపల జరగాలి. కరెక్ట్. మన అంతరంగంలో ఉన్న కోపాన్ని, అత్యాశను, అజ్ఞానాన్ని ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వెళ్లే సుదీర్ఘమైన ప్రయాణమిది. ఈ రోజుల్లో ఉన్న టెన్షన్స్కి, సోమవారం ఉదయం ఆఫీస్కి వెళ్లే ట్రాఫిక్లో కోపం తెచ్చుకోకుండా ఆ మొదటి తరను దాటడమే మనకు పెద్ద కష్టంగా ఉంటుంది గదా. నిజమే, చాలా కష్టం. ఇక 7 తెరలు దాటడం అంటే మాటలా? కానీ ఒకవేళ ఒక వ్యక్తి నిజంగానే తన సాధన ద్వారా ఈ అజ్ఞానపు తెరలన్నిటినీ పూర్తిగా తొలగించుకోగలిగితే, అప్పుడు అతని ఆలోచనా విధానంలో, అతని జీవితంలో వచ్చే మార్పు ఎలా ఉంటుంది? ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. ఆ తెరలు పూర్తిగా తొలగిపోయిన వ్యక్తికి ఇక ఈ సృష్టిలో ఏదీ వేరుగా కనిపించదు. నేను వేరు, ఎదుటివారు వేరు అనే భ్రమ పూర్తిగా పోతుంది. రాజేంద్రప్రసాద్ గారి అనువాదంలో దీన్ని చాలా అద్భుతంగా వివరించారు. ఎలా రాశారందులో? అలాంటి వ్యక్తికి సానుభూతి ఏ స్థాయికి చేరుకుంటుందంటే, దారిలో వెళ్తూ ఒక మొక్క నీళ్లు లేక వాడిపోయుంటే దాన్ని చూసి ఈ వ్యక్తి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అబ్బా, ఒక మొక్కను చూసి ఏడవటమంటే చాలా గొప్ప సెన్సిటివిటీ. అవును. సమస్త జీవరాశులలో తనను తాను చూసుకునే ఒక అత్యున్నతమైన కరుణ అతనిలో ఉప్పొంగుతుంది. ఆ స్థితికి చేరుకున్న వ్యక్తి ఉనికి కేవలం ఒక మాంసపు ముద్దలాగా మిగిలిపోదు, అదొక స్వచ్ఛమైన కరుణాస్వరూపంగా మారిపోతుంది. ఓకే, ఇక్కడి వరకు నాకు లాజికల్గా అంతా బాగానే అర్థమవుతోంది. ఇతరుల ఆకలి తీర్చడం వల్ల మనలో కరుణ పుడుతుంది, మనసులోని అజ్ఞానపు తెరలు తొలగిపోయి మన సైకాలజీ మారుతుంది. ఇదంతా ఒక గొప్ప ఆధ్యాత్మిక పరిణామం. అవును. కాని ఈ మూల గ్రంథాలు చదువుతున్నప్పుడు నాకు బుర్ర పాడైపోయిన విషయం ఇంకోటుంది. ఏంటది? ఈ కరుణ, ఈ 7 తెరలు తొలగిపోవడమనేది కేవలం మనసును మార్చడమే కాదు, ఏకంగా మనిషి యొక్క భౌతిక దేహాన్ని, అంటే బయాలజీని పూర్తిగా మార్చేస్తుంది అని చదివాను. అవును. ఇదే వల్లలార్ బోధించిన మరణం లేని మహావిద్య. ఇక్కడే నాకు పెద్ద డౌటొస్తోంది. ఒక కఠినమైన భౌతిక పదార్థం, అనగా సాలిడ్ మ్యాటర్, ఒక్కసారిగా ఒక ప్యూర్ ఎనర్జీగా, స్వచ్ఛమైన శక్తిగా మారిపోవడం ఎలా సాధ్యం? ఒక అందమైన రూపకం అంటారా? లేక నిజంగానే స్పాంటేనియస్ హ్యూమన్ కంబషన్ లాంటి ఏదైనా ఫిజికల్ ప్రాసెసా ఇది? ఇది వినడానికి సైన్స్కి అందని విషయంగా అనిపించినా మూలాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇది ఏమాత్రం ఒక మెటఫర్ కాదు. ఇది అక్షరాల జరిగిన ఒక భౌతిక పరిణామం. వావ్! నిజంగానే భౌతిక పరిణామం అంటారా? అవును. ఈ పరిణామం వెనుక ఉన్న రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం చిత్తూరు రాజేంద్రప్రసాద్ గారు ఎంతో ప్రామాణికంగా అనువదించిన అరుట్ పెరంజ్యోతి అగవల్ గ్రంథంలోకి వెళ్ళాలి. అసలీ అగవల్ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటో కొంచెం వివరిస్తారా మన శ్రోతల కోసం? తప్పకుండా. ఎందుకంటే గ్రంథం పేరు వినడమే కాని దాని లోపల ఏముందో, దాన్ని ఎలా ఉపయోగించాలో చాలామందికి తెలియదు. ఈ అగవల్ అనేది ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక గొప్ప అద్భుతం. వల్లలార్ గారు ఒకరోజు కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఒక ట్రాన్స్ లాంటి స్థితిలో ఉండి ఏకధాటిగా 1596 పంక్తులతో రాసిన మహామంత్రమిది. 1596 పంక్తులా? అది కూడా కొన్ని గంటల్లో? అవును. బ్లాంక్ వర్స్లో సాగే ఈ కావ్యం కేవలం మనం చదువుకోడానికి రాసిన కవిత కాదు. ఇది విశ్వ రహస్యాలను, మనిషి దేహం కాంతిగా మారే టెక్నాలజీని ఆవిష్కరించే ఒక దివ్య గ్రంథం. హోహో, టెక్నాలజీ అని వాడారు మీరు?
అవును, అదొక స్పిరిచువల్ టెక్నాలజీ. ఇందులో ఆయన ఒక అత్యంత శక్తివంతమైన మూలమంత్రాన్ని లోకానికి అందించారు. ఏంట మంత్రం? అదే అరుట్పెరుం జ్యోతి. అరుట్పెరుం జ్యోతి తనిప్పెరుం కరుణై. అరుట్పెరుం జ్యోతి దీని అర్థమేంటి? అంటే అపారమైన దైవకాంతి, సాటిలేని మహాకరుణ, ఈ రెండు ఒకటే అని దీని అర్థం. కరుణ, కాంతి రెండూ ఒకటే అంటారా? అవును. అంటే మనం ఈ మంత్రాన్ని పఠించినప్పుడు ఆ శబ్ద తరంగాలు అంటే వైబ్రేషన్స్ మన దేహం మీదేదైనా భౌతిక ప్రభావం చూపిస్తాయా? ఈ అగవల్ని అసలు ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఈ మంత్రాన్ని అత్యంత ఏకాగ్రతతో, లోతైన కరుణతో పఠించినప్పుడు ఆ వైబ్రేషన్స్ నేరుగా మన కణాల మీద పనిచేస్తాయి. మన సెల్స్ మీద పనిచేస్తాయా? అవును. ఇక్కడే మనం సావకాల్వి అనగా చనిపోని విద్య లేదా డెత్లెస్ సైన్స్ గురించి మాట్లాడుకోవాలి. డెత్లెస్ సైన్స్ వినడానికి చాలా బాగుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మంచుగడ్డ ఉందనుకోండి. ఐస్ క్యూబ్. దానికి మనం వేడిని అంటే శక్తిని అందిస్తే అది ఏమవుతుంది? కరిగిపోయి నీరుగా మారుతుంది. కరెక్ట్. ఇంకా వేడి చేస్తే ఏమవుతుంది? ఆవిరవుతుంది కదా, గ్యాస్ లాగా. అవును. ఆ ఆవిరిని కూడా అత్యున్నత ఉష్ణోగ్రతలకు గురిచేస్తే అది ప్లాజ్మాగా లేదా స్వచ్ఛమైన శక్తిగా మారుతుంది కదా. అవును, బేసిక్ సైన్స్ ఇది. ఇక్కడ మీరు గమనిస్తే పదార్థం ఒకటే, కానీ మనం దానికి అందించే ఎనర్జీని బట్టి దాని ఫ్రీక్వెన్సీ, దాని భౌతిక స్థితి మారిపోతున్నాయి. అబ్బా, వావ్, ఇదొక అద్భుతమైన అనాలజీ. అంటే కరుణ, ధ్యానం అనేవి ఇక్కడ ఒక రకమైన మెటాఫిజికల్ హీట్ లేదా ఎనర్జీలాగా పనిచేస్తాయన్నమాట. మన బాడీని కూడా అలా మారుస్తాయంటారా? అక్షరాలా అంతే. ఒక సిద్ధుడైన యోగి పరిపూర్ణమైన కరుణను సాధించినప్పుడు ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అతని దేహంలోని అణువుల అమరికను మారుస్తుంది. ఓహో, సెల్యులర్ లెవెల్లో చేంజెస్ వస్తాయన్నమాట. అవును. అది భౌతిక దేహాన్ని ఒక దివ్యమైన, కాంతివంతమైన దేహంగా మారుస్తుంది. వల్లలార్ అగవల్లో ఈ దేహం గురించి చెబుతూ, గాలి ఈ దేహాన్ని కదిలించలేదు, అగ్ని దాన్ని దహించలేదు, నీరు దాన్ని తడపలేదు అని స్పష్టంగా రాశారు. వావ్, అంటే పంచభూతాలకు అతీతంగా. కరెక్ట్. సాధారణంగా మనిషి శరీరం పంచభూతాలతో తయారవుతుంది, చనిపోయాక అందులోనే కలిసిపోతుంది కదా. కాని ఈ అత్యున్నత ఫ్రీక్వెన్సీకి చేరుకున్నప్పుడు దేహం ప్రకృతి శక్తుల ప్రభావానికి పూర్తిగా అతీతంగా మారిపోతుంది. అదే ఆయన సాధించి చూపించారు. ఇప్పుడు నాకు ఈ మొత్తం చిత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక సామాన్యుడికి ఈ విషయం ఎందుకు అర్థం కాదంటే, వాళ్ళు నేరుగా ఒక మ్యాటర్ ఎనర్జీగా మారటం దగ్గర ఆలోచిస్తారు. దానికి ముందున్న ప్రాసెస్ను మనం మిస్ అవుతాం. అవును, ఆ బేస్ మిస్ అవుతాం మనం. ఈరోజు మన ఈ అధ్యయనంలో ఆ ప్రయాణాన్ని మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా చూసాం. శ్రోతలు గమనిస్తే ఇక్కడ 3 స్పష్టమైన దశలున్నాయి. ఒక్కసారి సమ్మరైజ్ చేయండి. మొదటిది, ఫౌండేషన్ ధర్మశాల ద్వారా సాటిప్రాణి ఆకలి తీర్చడం, తద్వారా మనలోని అహంకారాన్ని కరిగించడం. కరెక్ట్. రెండవది మార్గం, జ్ఞానసభ ద్వారా మన మనసును కమ్మేసిన 7 అజ్ఞానపు తెరలను తొలగించడం. ఇక మూడవది, చివరిది, గమ్యం, అగ్వల్ అనే మహామంత్రం ద్వారా ఆ అపారమైన కరుణ అనే ఫ్రీక్వెన్సీతో ఈ భౌతిక దేహాన్ని సైతం ఒక స్వచ్ఛమైన జ్యోతిగా మార్చుకోవడం. పర్ఫెక్ట్ సమ్మరీ. ప్రతి కరుణామయమైన చర్య మనల్ని ఆ మహాజ్యోతికి ఒక అడుగు దగ్గర చేస్తోంది. అవును, అద్భుతమైన మాట చెప్పారు. నిత్య జీవితంలో ఇతరులకు సాయం చేయడమే అన్నిటికంటే గొప్ప యోగ సాధన. మన బిజీ జీవితాల్లో పడిపోయి ఒక చిన్న సాయం చేయగలిగే అవకాశాన్ని వదిలేసుకునే ప్రతిసారి మనం ఎంత గొప్ప విశ్వశక్తిని కోల్పోతున్నామో కదా అనిపిస్తోంది. ఈ సత్యాన్ని అన్వేషించే ప్రయాణం శ్రోతలందరిలోనూ మొదలవ్వాలని, ఆ కరుణాజ్యోతి అందరి దేహాల్లో, మనసుల్లో వెలగాలని ఆశిస్తూ సెలవు.